హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే గోబీ మంచూరి చూపించబోతున్నాను. అందరికీ ఫేవరెట్ అయిన గోబీ మంచూరి. ఈ రెసిపీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో మీకు క్లియర్. ఇలా చేస్తే మీరు హోటల్ రెస్టారెంట్స్ కూడా వెళ్ళరండి. ఇలాగే హెల్తీగా ఇంట్లోనే ఉన్న వాటితోనే చేసిస్తాము సింపుల్గా. ఎలా అంటే చూసేద్దాం రండి. ఇప్పుడు ఎప్పుడైనా మీరు గోబీ మంచూరియా చేయాలంటే ఫ్రెష్గా తీసుకొని వచ్చిన గోబీ ఉంటుంది కదా, గోబీ మంచూరియన్ చేసేటప్పుడు వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అది స్టెమ్ లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకునేసి నీళ్ళని బాగా మరగనిచ్చాలి. మరగనిచ్చేటప్పుడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అవి మరిగేటప్పుడు మేము గోబీని దాంట్లో యాడ్ చేయాలి. 2 or 3 మినిట్స్ మాత్రమే అది బాయిల్ చేయాలండి. అది ఫుల్ బాయిల్ అయితే మళ్ళీ క్రిస్పీనెస్ అనేది రాదు. అది బాయిల్ అయిన తర్వాత మనం సైడ్లో తీసుకునేసి దాంట్లో ఒక బౌల్లో వేసుకొని తర్వాత దాని మీద కోల్డ్ వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే లేకుంటే కోల్డ్ వాటర్ యాడ్ చేయకపోతే అది ఇంకా ఫుల్ బాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో అందుకని కోల్డ్ వాటర్ని యాడ్ చేస్తే అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇది మీరు చిన్న చిన్నగా గోబీ కట్ చేసి ఉంటారు కదా, దాని స్టెమ్ ఉంటుంది కదా, అది తీసి పారేయద్దండి. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఏదైనా గ్రేవీ చేసేటప్పుడు కర్రీలోకి వేసుకుంటే బాగానే ఉంటుంది, వేస్ట్ కాదు. అప్పుడు మంచిగా ఏది వేస్ట్ చేయకుండా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్న తర్వాత కొద్దిగా వాష్ చేసేసి కోల్డ్ వాటర్లో సైడ్లో ఉంచుకొనేసి ఒక బౌల్లో దానికి తగినంత సాల్ట్, మళ్ళీ కార్న్ ఫ్లోరు. నాతో చిల్లీ ఫ్లేక్స్ లేవు కాబట్టి నేను ఈ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. కొద్దిగా మైదాని యాడ్ చేసేసి మంచిగా ఫుల్ దానికి కోటింగ్ బాగా ఉండాలి. అలా మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ను తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొనేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ మరిగిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా లోపల ఉడకాలి, మాకు పైన గోల్డెన్ కలర్ రావాలి, క్రిస్పీనెస్తో కూడా రావాలి. కాబట్టి లో టు హై ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొనేసి మంచిగా ఉడకనివ్వండి. అది మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుంటే ఒక టిష్యూ ఉన్న బౌల్లో వేసుకొనేసి మంచిగా ఆయిల్ అంతా టిష్యూ లాక్కుంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్లోని మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం సాసింగ్ చేసుకోవాలి. ఒక వెడల్పాటి ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకుని అది మంచిగా ఆయిల్ అనేది కాగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా వేసుకొనేసేయండి. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా చిన్నగా ముక్కలుగా వేసేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లో రావాలి. అలాగే క్యాప్సికమ్ని కూడా వేసుకొనేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై అయితే అది క్రిస్పీనెస్తో ఉంటుంది. అలాగే ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ని కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకొనేసేయండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 or 2 మినిట్స్ హై ఫ్లేమ్లోని వీటినన్నిటిని ఫ్రై చేయాలి. బికాజ్ క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి. తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్లో కార్న్ ఫ్లోర్ వాటర్ని మంచిగా మిక్స్ చేసేసి దాంట్లో వేసేసిన తర్వాత ఇప్పుడు మనం సాసెస్ వేసేయాలి. టమోటో కెచప్, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్, మళ్ళీ బ్లాక్ సోయా సాస్ 1 స్పూన్, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని హాఫ్ టేబుల్ స్పూన్ చాలు, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకొని, బికాజ్ నేను కొద్దిగా కొలతలతోనే చేశాను కాబట్టి. ఇవన్నీ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన గోబీ ఉంటుంది కదా, దాంట్లో యాడ్ చేసుకునేసి, నేను దీంట్లో సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే నేను ఫస్టే గోబీలో యాడ్ చేశాను కాబట్టి. లేదు మీకు తక్కువ అని అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి.
ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మేము డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్న గోబీ ఉంటుంది కదా, దాంట్లో వేసేసేసి మంచిగా మిక్స్ చేసేయాలి. మంచిగా సాల్ట్ అవుట్ చేసేస్తే ఇప్పుడు మాకు రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియన్ రెడీ అయిపోద్ది. చాలా సింపుల్గా అండ్ డెలీషియస్గా గోబీ మంచూరియా రెడీ అయిపోద్ది. ఏ హోటల్లోకి వెళ్ళి మనం తినాల్సిన అవసరం లేదు. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా ఇష్టమైంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి అని చెప్తా. ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.